పార్టీ ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసు రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. కాంగ్రెస్ లోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే నిర్ణయాన్ని స్పీకర్ కు హైకోర్టు వదిలేసింది. దీంతో స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నాయకులు. గతంలో విచారించిన సుప్రీంకోర్టు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత నిర్ణయం తీసుకోవడానికి ఇంకా ఎంత సమయం కావాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం తెలపగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది తెలిపారు. సరైన సమయం అంటే ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని సుప్రీంకోర్టు తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో రేపటి విచారణ కీలకంగా మారగా పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం రేపు డిసైడ్ కానున్నట్లు తెలుస్తోంది. అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ సందీప్, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం మీద సుప్రీంకోర్టులో ఇప్పటికే ఉన్న విషయం తెలిసిందే. గతంలో కూడా విచారణకు వచ్చింది, కొంత గడువు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కానీ రేపు తీసుకునేటువంటి నిర్ణయం చాలా కీలకంగా మారబోతుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళినటువంటి 10 మంది ఎమ్మెల్యేల భవిష్యత్తు రేపు తేలే అవకాశం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే మొదట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లే సమయంలో హైకోర్టు తలుపు తట్టినటువంటి పరిస్థితి మనం గమనించాం. అప్పుడు కేవలం స్పీకర్ పరిధిలోకి ఉన్న పరిస్థితి మనం చూసాం. స్పీకర్ నిర్ణయం ఏమాత్రం తీసుకోకపోవడం, ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆనాడు బీఆర్ఎస్ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఖరీదైన అడ్వైస్ అడిగారు. దాని తర్వాత కొంత చలనం కలిగించినట్టుగా అనిపించింది. సుప్రీంకోర్టులో రీసెంట్ గా కూడా మరొకసారి వాయిదా పడిన అనంతరం మళ్లీ విచారణకు వచ్చే సమయంలో చాలా ఘాటుగానే స్పందించినటువంటి పరిస్థితి మనం చూసాం. దాని తర్వాత వెంటనే స్పీకర్ కార్యాలయం నుంచి అక్కడ ఉన్న సెక్రటరీ వాళ్ళకి ఎమ్మెల్యేలకు అనర్హతకు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కోరే ప్రయత్నం చేసింది, నోటీస్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దాని తర్వాత మళ్ళీ రీసెంట్ గా సుప్రీంకోర్టు విచారణ చేసిన అనంతరం చాలా ఘాటుగానే చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. అంటే పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హతపై ఇంకెంత సమయం తీసుకుంటారు అని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. స్పీకర్ కార్యాలయాన్ని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా అదికి ఎంత సమయం పడుతుందో చెప్పకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు చెప్పింది. సరైన సమయం అంటే మీరు ఇంకా ఆల్మోస్ట్ 13-14 నెలలు అయిపోయింది. నెక్స్ట్ 3.5 సంవత్సరాలు మాత్రమే మిగిలినటువంటి నేపథ్యంలో ఈ 3.5 సంవత్సరాల పాటు కాలయాపన చేయడానికైనా మీరున్నది అన్నటువంటి విషయం మీద చాలా ఘాటుగా చెప్పింది. బట్ దాని తర్వాత మళ్ళీ ఫర్దర్ గా కొంత టైం ఇచ్చింది. మళ్ళీ రేపటికి వాయిదా అయిన నేపథ్యంలో రేపు ఈ కీలకమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ రేపు సుప్రీంకోర్టులో రానుంది. అటు స్పీకర్ తరపునటువంటి లాయర్ అంటే ప్రభుత్వ అడ్వకేటు, అదే సమయంలో బీఆర్ఎస్ తరపున లాయరు ఇక్కడ వాదోపవాదాలు జరిగే అవకాశం ఉంటుంది. రేపు అంతిమంగా జడ్జి ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి మొత్తం 38 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వెళ్లిపోయారు. దాంట్లో ప్రధానంగా దాన నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, తెల్ల వెంకట్రావు కావచ్చు, అదేవిధంగా పక్కన ఉన్నటువంటి పటాన్చెరు ఎమ్మెల్యే కూడా మైపాల్ రెడ్డి గాని, ప్రకాష్ గౌడ్ కావచ్చు, ఇట్లా దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిన నేపథ్యంలో వాళ్ళు ప్రధానంగా దాన నాగేందర్ మీద, కడియం శ్రీహరి మీద యాక్షన్ తీసుకోవాలని ముందుగా హైకోర్టుకు వెళ్ళింది. అక్కడ చెల్లడ రాకపోతే ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే దాన నాగేందర్ విషయం మీద చాలా సీరియస్ గా ఎందుకు ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చిందంటే ఆయన ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి రావడం. మొన్న లోక్సభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు గెలిచాడు బీఆర్ఎస్ కారు గుర్తు మీద, కానీ మళ్ళీ పార్టీ మారి అక్కడ హస్తం గుర్తు మీద లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం, ఇది పార్టీ ఉల్లంఘన కిందకి వస్తుంది. ముఖ్యంగా ఈ యాంటీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. అదేవిధంగా కడియం శ్రీహరి కూడా తన కూతుర్ని కాంగ్రెస్ పార్టీలో చేర్పించి అక్కడ హస్తం గుర్తుకు పోటీ చేశారు. బట్ వాళ్ళ కూతురు గెలవకపోయినప్పటికీ కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా పార్టీకి మాత్రం వెళ్లి తన తండ్రి హస్తం గుర్తుకు ఓటేయమని ప్రచారం చేశాడు వరంగల్లో. కనుక అది కూడా యాంటీ డిఫెక్షన్ కిందకి వస్తుందని సుప్రీంకోర్టు తలుపు తట్టారు. బట్ ఏదైనప్పుడు కూడా వాళ్ళిద్దరే కాదు, మిగతా వాళ్ళందరి మీద అనర్హత వేటు పడాలి, త్వరలోనే ఉప ఎన్నికలు రావాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది. బట్ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కూడా మాకు అత్యధిక స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుందని
ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళలో అత్యధిక స్థానాలు మాకు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నమ్ముతుంది. అందుకని పదే పదే సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్తున్నారు, సీనియర్ లాయర్లతో మాట్లాడుతున్నారు. ఇప్పటికే హరీష్ రావు ఒకసారి వెళ్ళారు, కేటీఆర్ వెళ్ళారు, శ్రవణ్ కావచ్చు, మిగతా ఆ పార్టీ సీనియర్ లీడర్లందరూ కూడా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ తో మాట్లాడి వస్తున్నారు. బట్ రేపు కూడా కొంతమంది అక్కడ ఉండి దీని మీద విచారణ సమయంలో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ ఏదైనప్పుడు కూడా రేపటి విచారణ అనేది కీలకంగా మారిన నేపథ్యంలో ఎమ్మెల్యేల భవిష్యత్ అనేది ముడిపడి ఉంది. ఇక్కడ వాళ్ళలో కూడా కొంత చలనం ఉంది. బట్ మనం చూసాం కేసీఆర్ అంటే మాకు ఇష్టమైనటువంటి విషయం కూడా ఇంకా కూడా అక్కడక్కడ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, ఫోటో పెట్టుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం పూర్తిగా తిరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఈ మధ్యకాలంలో కూడా ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అవసరమైతే కోర్టులో కానీ లేదంటే బయట ఎట్లాంటి ఫేస్ చేయాల్సి ఉంటుంది అని వేం నరేందర్ రెడ్డి కూడా వాళ్ళతో కలిసి మాట్లాడినట్టు కూడా సమాచారం ఉంది. ముఖ్యమంత్రి వాళ్ళ దగ్గరికి ఆయన్ని పంపించి నరేందర్ అంటే ఎట్టకేలకు రేపు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా, లేకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా, మళ్ళీ వాయిదా పడుతుందా? వాస్తవానికి గతంలో కూడా మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో వెళ్ళింది మనం గమనిస్తుంటే, అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ 2 పర్యాయాలు ఓడిపోయింది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు వచ్చారు, చేర్చుకున్నారు. కానీ అప్పుడు లేని రూల్ ఇప్పుడు ఎందుకు అని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. బట్ ఏదైనా మనకు రాజ్యాంగం ప్రకారం సుప్రీంకోర్టు అంతిమ నిర్ణయం కాదు, ఇక్కడ అంతిమంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయంగా మనం చూస్తాం పార్లమెంటరీ వ్యవస్థలో. కనుక స్పీకర్ అక్కడ పార్లమెంట్ లో స్పీకర్ గానీ ఇక్కడ అసెంబ్లీలో స్పీకర్ గానీ ఫైనల్ నిర్ణయం ఉంటుంది. బట్ ఒకవేళ సుప్రీంకోర్టు కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఉంటాయి కాబట్టి అవసరమైతే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. 1-2 రాష్ట్రాల్లో గతంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే ఖచ్చితంగా వేటుపడే అవకాశం కూడా లేకపోలేదు. కానీ వాస్తవానికి అయితే స్పీకర్ నిర్ణయం లోబడే పనిచేయాల్సి ఉంటుంది పార్లమెంటరీ వ్యవస్థలో. బట్ ఏదైనా కూడా రేపటి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అందరూ కూడా చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీ ఎంతో ఉత్సవంతో ఉంది, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలో టెన్షన్ వాతావరణం అయితే ఉంది. సందీప్, మొత్తానికైతే రేపు మధ్యాహ్నానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. థ్యాంక్ యూ నరేందర్.